करूंगा कि डॉक्टर के लक्ष्मण जी 2 शब्द हमें बोले। फ्रेंड्स, नरेंद्र मोदी गारी अभिवृद्धि एजेंडा तो आकर्षितुलై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న అభివృద్ధి, సాధించిన విజయాలు, పేదల పథకాలు గొప్ప మార్పు తీసుకురావడము మరి బీబీ పాటిల్ గారు ఆకర్షితులై 2 సార్లు ఎంపీగా లింగాయత్ సమాజానికి పెద్ద దిక్కుగా జైరాబాద్ నుంచి వారు పార్లమెంట్ సభ్యుడిగా మరి ఈరోజు పార్టీలకు రావడము వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ తప్పకుండా ఇవాళ తెలంగాణలో బీజేపీ బలోపేతం కావడం, బీఆర్ఎస్ రోజుకొక వికెట్, రెక్కలు విరిగిన పక్షిలా ఇవాళ మారిపోయింది. ఈ 2 పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పైకి కత్తులు దూస్తూ లోపల పొత్తులు పెట్టుకొని చీకటి ఒప్పందాలతో తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్నటువంటి ఆదరణను జీర్ణించుకోలేక నరేంద్ర మోడీ గారిని ఇవాళ వారి అభివృద్ధిని అడ్డుకోలేక ఏ రకంగా ఇవాళ 2 పార్టీలు వ్యవహరిస్తున్నాయో తప్పకుండా తెలంగాణలో బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రి చేయడానికి 10 పైన పార్లమెంట్ స్థానాలు సాధించి మరి మోదీ గారికి కానుక ఇవ్వడానికి పాటిల్ గారు ముందుకు వచ్చారు. వారికి స్వాగతం. ఇంతటితో ఇది ఆగలేదు, మరి ఇంకా చాలామంది ఇవాళ బీజేపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. వారికి హృదయపూర్వకంగా స్వాగతం.